కుందేలు, తాబేలు కదా నిజ జీవితంలో అమెరికా, చైనాలని చూసి తెలుసుకోవాలి. కుందేలులాగా ఎగిరెగిరి గంతులు వేస్తా పరుగులు పెట్టినటువంటి అమెరికా, తాబేలులాగా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చినటువంటి చైనా. ఇవాళ అమెరికన్ టెక్నాలజీకే ఒక సవాల్ విసిరింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్‌లో 64 క్రిటికల్ టెక్నాలజీ కేటగిరీస్‌లో చైనా చేతిలో 57 ఉన్నాయి. అమెరికా చేతిలో కేవలం 7 ఉన్నాయి. అంటే అమెరికా ఉత్పాదకత మీదన దృష్టి సారించకుండా వాళ్ళకి కావాల్సిందంతా కూడా విదేశాల మీద ఆధారపడి బతికేయడం ప్రారంభించింది. ఆ బద్ధకాన్ని, ఆ లీనియస్‌ని తను వాడుకుంది చైనా. ముందు వినమ్రంగా, విధేయంగా వాళ్ళతో మాట్లాడి పెట్టుబడులను అక్కడికి మళ్లించేసుకుంది. తర్వాత రీసెర్చెస్‌ని అక్కడికి మళ్లించేసుకుంది. అన్ని వ్యవస్థలని అక్కడికి తీసుకెళ్ళిపోయింది. చివరికి కరోనా లాంటి సృష్టికర్తని తెలిసినా కూడా చైనా మీద ఏ చర్యలు తీసుకోలేకపోవడానికి అమెరికాకి కారణం ఏంటంటే, అమెరికా, యూరప్ దేశాల పెట్టుబడులన్నీ అక్కడ ఉన్నాయి. చివరికి వీళ్ళ చేతికి ఎట్లున్నాయి అంటే 7 టెక్నాలజీస్ మాత్రమే అమెరికా చేతిలో ఉన్నాయి. 57 అక్కడ చైనా చేతిలో ఉన్నాయి. ఆధిపత్యం వాళ్ళదయ్యింది. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు చైనాని దాటించి, అంటే చైనాని ఒకటో స్థానానికి వెళ్ళకుండా చేసే ప్రయత్నాలు ఇక సాధ్యమా అంటే సందేహమే.